రంగంలోకి దిగారు నందమూరి వారసుడు. అన్నా క్యాంటీన్‌ని ఓపెన్ చేశారట జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేదని చెప్పి మరి వైసీపీ వాళ్ళు చేసిన అరాచకాలకి అన్నా క్యాంటీన్‌లు పూర్తిగా నష్టపోయాయి. అన్నా క్యాంటీన్‌లయితే అసలు ఏమాత్రం నిర్ణయం తీసుకోలేని పొజిషన్‌కెళ్ళిపోయాయి. వాటిని తగలబెట్టడం, కూలగొట్టడం, వైసీపీకి సంబంధించిన నిర్వాహకులు చేయనటువంటి ఆగడాలు లేదు. ఏమని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే ఈ నిర్ణయంపై అందరూ కూడా ఎంతగానో షాక్ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిది కాదు ఈ నిర్ణయం. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మంచి అద్భుతమైన విజయాన్ని సాధించి, ఇప్పుడు అధికారాన్ని తీసుకున్న తర్వాత మొదటిగా చేసేది ఈ అద్భుతమైన మరి పేదలకి అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్. ఈ అన్నా క్యాంటీన్‌ని జూనియర్ ఎన్టీఆర్ తన స్వహస్తాలతో ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేశానికి సంబంధించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారబోతున్నారు. అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా కూడా తెలిసిందే. కాబట్టే తెలుగుదేశం ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన ఈ మద్దతుని దృష్ట్యా మరి అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి నేపథ్యంలో పేదలకు అన్నం పెట్టే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ నిర్ణయానికి త్వరలోనే వాళ్ళందరూ మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని కలగాలని కోరుకుంటూ సో, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్వహస్తాలతో తన యొక్క మరి డబ్బులతో మొదటగా ఈ అన్నా క్యాంటీన్స్‌ని ఓపెన్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది.